హలో అండి అందరికీ. మనందరికీ తెలుసు, రీసెంట్గా సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు గారిని అయితే అరెస్టు చేయడం జరిగింది. ఆయన అరెస్టుకి కారణాలు ఏంటో మనందరికీ తెలుసు. ఏదైతే రీసెంట్గా సాక్షిలో జరిగిన ఒక డిబేట్లో కొన్ని తప్పుడు పదాలు వాడారు అని చెప్పేసి ఆయన మీద కంప్లైంట్ రావడంతో ఏపీలోని తుళ్ళూరు పోలీస్ స్టేషన్ పోలీసులు ఆయన హైదరాబాద్లో ఉండగా ఏదైతే తీసుకెళ్ళిపోయారు, అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు. అయితే ఈ అరెస్ట్ అనేది ఒక రకంగా వైసీపీకి, సాక్షి మీడియాకి తాత్కాలికంగా కొంచెం ఇబ్బంది కలిగించేదైనా కానీ లాంగ్ రన్లో మాత్రం ఇది ఒక రకంగా వైసీపీకి ఒక వరం అని చెప్పుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీకి ఒక వరం అని చెప్పుకోవాలి. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ అరెస్ట్ అనేది ఒక అవకాశం అనమాట. అది ఎలానంటే మనందరికీ తెలుసు, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఏదైతే రకరకాల ఫేక్ ప్రచారాలు, ముఖ్యంగా కొన్ని టీడీపీ అనుకూల ఛానల్లో జగన్మోహన్ రెడ్డి గారు అలాగే అప్పుడున్న ఏపీ ప్రభుత్వం మీద చేసిన ఆరోపణలు ఏంటంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే లక్షల కోట్ల అప్పులు తీసుకొస్తుండో ఏపీ కూడా శ్రీలంకలాగా మారిపోతుంది అని చెప్పేసి ఆధారాలు లేకపోయినా కానీ రకరకాల ఫేక్ ప్రచారాలు, టీడీపీకి సంబంధించిన కొన్ని అనుకూల మీడియా ఛానల్ ఉంటాయి కదా, వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద ఫేక్ ప్రచారాలని ప్రచారం చేశారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా. అలాగే వైఎస్ భారతి గారి మీదుగా, అలాగే జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ మీద సైకో అని రకరకాలుగా ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వచ్చేసి దాదాపు 33,000 మహిళలు మిస్ అయ్యారు, వాలంటీర్లు హ్యూమన్ ట్రాఫికింగ్కి పాల్పడుతున్నారు, ఇంకా ఏ మాట వస్తే ఆ మాట జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద అనేటోళ్ళు. ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద రకరకాల అసత్య ఆరోపణలు చేశారు. కానీ తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ కూడా నిరూపణ చేయలేకపోయారు అనమాట. అంటే ఇవన్నీ కూడా ఫేక్ ప్రచారాలే. ఇప్పుడు ఏంటి అంటే ఈ కొమ్మినేని అరెస్టు శ్రీనివాస్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక మంచి అవకాశం. ఎందుకంటే జర్నలిస్టులను కానీ మీడియా అధిపతులను కానీ అరెస్ట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక మంచి అవకాశం కల్పించారు ఏదైతే కూటమి ప్రభుత్వం. అది ఎలానంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అంత ఫేక్ ప్రచారాలు చేసినా కానీ ఆయన ఒక నియమం పెట్టుకుండు, ఏదైతే జర్నలిస్టుల జోలికి పోకూడదు, అలాగే మీడియా అధిపతుల జోలికి పోకూడదు, పత్రికా స్వేచ్ఛకి అది భంగం కాబట్టి ఆయన మీద ఎంత ఫేక్ ప్రచారం చేసినా కానీ ఆయన సైలెంట్గానే, ఆయన మీద ఎంత ఫేక్ ప్రచారం చేసినా కానీ ఆయన సైలెంట్గానే ఉండు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ మీడియా అధిపతుల మీద అలాగే జర్నలిస్టుల మీద అంటే ఫేక్ ప్రచారాలు, ఆధారాలు లేకుండా ఏదైతే 1,00,000 కోట్ల అప్పు, హ్యూమన్ ట్రాఫికింగ్, ఇవన్నీ ఏదైతే ఆధారాలు లేకుండా ఫేక్ ప్రచారాలు చేసే వాళ్ళకి మాత్రం రేపు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మాత్రం ఇంకా చుక్కలు చూపిస్తారంటంలో ఎలాంటి సందేహం అయితే లేదు. ఎందుకంటే 2024 ఎన్నికల్లో ఆ ఫేక్ ప్రచారాల ద్వారా ఓడిపోయారు కాబట్టి అయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చర్యలు తీసుకోలేదు. కానీ ఇప్పుడు ఏదైతే సాక్షిలో పనిచేసే జర్నలిస్టుల మీద మొదటిసారి మనం చూసుకున్నట్లయితే జర్నలిస్టుల మీద ఏదైతే చర్యలు తీసుకోవటం, అది కూడా సీనియర్ జర్నలిస్ట్ 70 సంవత్సరాల వ్యక్తి మీద చర్యలు తీసుకున్నారు. కాబట్టి ఈసారి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఏదైతే టీడీపీ అనుకూల మీడియా అధిపతులకు కానీ మనం చూసుకున్నట్లయితే కొంతమంది జర్నలిస్టులు, అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఆధారాలు లేకుండా ఫేక్ ప్రచారాలు చేస్తే మాత్రం జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇంకా అస్సలు వదిలిపెట్టడు. జగన్మోహన్ రెడ్డి వదిలిపెట్టినా కానీ వాళ్ళ ఏదైతే పార్టీలో కొంతమంది కీలకమైన వ్యక్తులు, సజ్జల రామకృష్ణారెడ్డి కానీ అలాగే పేర్ని నాని కానీ ఇంకా కొంతమంది వ్యక్తులు అంటే ఫేక్ ప్రచారాలు ఇంకా వాళ్ళు ఓర్చుకోలేరు. ఎందుకంటే ఇప్పుడు అరెస్ట్కి కూటమి ప్రభుత్వం ఒక మంచి అవకాశం కల్పించింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఒక నియమం పెట్టుకున్నారు, ఆ నియమాన్ని కూటమి ప్రభుత్వం బ్రేక్ చేసింది. కాబట్టి ఇది ఒక రకంగా కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ అనేది ఒక రకంగా ఏదైతే ఇప్పుడు వైసీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి ఇబ్బంది, కానీ రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఫేక్ ప్రచారాన్ని కట్టడి చేయడానికి మాత్రం ఒక మంచి అవకాశం కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిందంటంలో ఎలాంటి సందేహం అయితే లేదు. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లు తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.